అరుణాచలం వెళ్ళినటువంటి ఇద్దరు మహిళా భక్తురాళ్లకు జరిగినటువంటి చేదు అనుభవం గురించి మనం ఇక్కడ మాట్లాడుకుందాం. మే 30న ఒక మహిళ పైన గ్యాంగ్ రేప్ జరిగింది. అదేవిధంగా మే 31 నైట్ గూడా మరొక మహిళ మీద గ్యాంగ్ రేప్ జరిగింది. మొదటిగా గ్యాంగ్ రేప్ జరిగినటువంటి మహిళ తన ఫ్రెండ్‌తో మెన్ అతనితో ఏదైతే గిరి ప్రదక్షిణ ఉందో అక్కడ ఉన్నటువంటి సమయంలో మొత్తం 11 మంది వచ్చి వాళ్ళని తీసుకెళ్లి అడవిలోకి ఆ అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేసి, ఆ అమ్మాయికి సంబంధించినటువంటి విజువల్స్ ఏదైతే వీడియోస్ క్యాప్చర్ చేశారో అవన్నీ గూడా తీసి, ఆ అమ్మాయిని అక్కడి నుంచి వదిలేసి, ఆ అమ్మాయి చెవికి ఉన్నటువంటి జుంకీలు అవన్నీ బంగారం అన్ని తీసుకొని వదిలేశారు. ఇక మే 31 నైట్‌న ఇద్దరు అమ్మాయిలు మళ్ళీ గిరి ప్రదక్షిణానికి వెళ్తా ఉన్నారు. వాళ్ళలో ఉన్నటువంటి ఇద్దరు అమ్మాయిల్ని తీసుకెళ్ళి ఒక అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేసి, ఆ అమ్మాయి వీడియోస్ తీసి, ఆ వీడియోస్‌ని గూడా మళ్ళీ ఆ అమ్మాయి కాంటాక్ట్ నంబర్‌కి పంపించేసేసి ఒక ₹1,00,000 31న జరిగిన ఇన్సిడెంట్ సంబంధించినటువంటి అమ్మాయికి ₹1,00,000 కావాలని చెప్పేసి ఆ ఫోటోస్, వీడియోస్‌ని పంపించి బెదిరించడం జరిగింది. అదేవిధంగా 30న జరిగిన అమ్మాయికి కూడా డబ్బులు కావాలని చెప్పేసి అదే వీడియోస్‌ని పెట్టి బెదిరించడం జరిగింది. ఇదంతా జరిగిన తర్వాత ఇక కొంతవరకు ఒక 4,000 31 జరిగినటువంటి అమ్మాయి ఎవరైతే ఉన్నారో బాధితురాలు, ఆ అమ్మాయి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏదైతే 30న జరిగిన ఆ అమ్మాయి ఉందో, ఆ అమ్మాయి చెవి జుంకాలు ఇచ్చేసి వెళ్ళడం జరిగింది. అసలు సేఫ్టీ ఎక్కడుంది? మొత్తం అరుణాచలం గిరి ప్రదక్షిణలో ఆడవాళ్ళకి సేఫ్టీ ఎక్కడుంది అనే క్వెషన్ మాత్రం ఇప్పుడు చాలా పెద్దగా వినిపిస్తోంది. ఇక్కడ చూస్తే గతంలో ఒక భక్తుడి మీద, ఆంధ్రాకి సంబంధించినటువంటి ఒక భక్తుడి మీద ₹500 ఇవ్వమని చెప్పేసి తీసుకొని, ఆ ₹500 దగ్గర ఆ అబ్బాయి గొంతు కోసి చంపేశారు. ఇప్పుడు చూస్తే ఇటువంటి విషయాలు బయటకొస్తా ఉన్నాయి. ఇలా ఉంటే అరుణాచలం ఎంతో పవిత్ర పుణ్యక్షేత్రం అని చెప్పేసి వెళ్ళేటటువంటి తెలుగు భక్తులు ఎంతమంది? అసలు ఆ గిరి ప్రదక్షిణ చూస్తే గనక మనం అక్కడ గిరి ప్రదక్షిణలో పాల్గొనేటటువంటి భక్తులు మొత్తం గూడా తెలుగు వాళ్ళనే చెప్పుకోవచ్చు. ఎంత పాపులర్ అయిపోయింది ఇప్పుడు ఆ టెంపుల్ అని చెప్పుకోవచ్చు. మనం చేసేటటువంటి ఆ గిరి ప్రదక్షిణలో భాగంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి ప్రజలున్నారు. మేజర్‌గా తెలుగు వాళ్ళే ఉన్నారు అందులో. ఇక్కడ మనం ఏదైతే అరుణాచలం పుణ్యక్షేత్రం గురించి విని అక్కడ గిరి ప్రదక్షిణకి వెళ్తా ఉన్నామో, చాలా అంటే రూమ్స్ విషయంలో అయ్యుండొచ్చు. లేదంటే వాళ్ళ చైన్స్ కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి డబ్బుల విషయంలో గానీ, వచ్చి మాకు డబ్బులు కావాలి, మీరు తెలుగు వాళ్ళా అని చెప్పేసి డబ్బులు తీసుకోవడం గానీ, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆహ్, ఏవైతే వ్యాలెట్లున్నాయో అవి తీసుకొని ఎళ్ళిపోవడం గానీ, మహిళల మీద దాడులు గానీ, మహిళల్ని ఎలా పడితే అలా దూషించడం గానీ, ఇటువంటియన్నీ గత కొంతకాలంగా మనం వింటా ఉన్నాం. ఇప్పుడు మాత్రం ఇది చాలా సీరియస్ యాక్షన్ అని చెప్పుకోవచ్చు. దీని మీద రాష్ట్ర సీఎం గూడా విజయ్ గారు గూడా స్పందించారు. అక్కడ ఉన్నటువంటి మొత్తం 11 మంది గ్యాంగ్‌లో 8 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళలో ఒక మైనర్ ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఇంకొక ఇద్దరు మాత్రం పరారీలో ఉన్నట్టు తెలుస్తా ఉంది. కానీ పవిత్ర పుణ్యక్షేత్రం అరుణాచలం అని చెప్పేసి చాలా మంది ఫారినర్స్ కూడా అక్కడికొచ్చి ఆ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకొని మొత్తం గిరి ప్రదక్షిణం చేసుకొని అక్కడ ఉన్నటువంటి కొండలు గాని, లేదంటే మొత్తం గూడా విజిట్ చేస్తా ఉంటారు చాలా ఇష్టంగా. అలాంటి తరుణంలో అక్కడ ఉన్నటువంటి భద్రతా బలగాలు ఏం చేస్తున్నాయని చెప్పి మాత్రం అడగాలిక్కడ. ఇంత పెద్ద పుణ్యక్షేత్రం. దగ్గర దగ్గర ఆహ్, ఎన్నో వేల కోట్ల ఆదాయం ఉంటదట ఆ పుణ్యక్షేత్రానికి. అలాంటి పుణ్యక్షేత్రం దగ్గర భద్రత లేకపోవడం ఏంటి? ఎక్కడి వరకు ఎందుకు? నేనే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒక 1 ఇయర్ బ్యాక్ మేము అరుణాచలం టెంపుల్‌కెళ్ళాం. వెళ్ళాము ఈవినింగ్ 6కి బై వాక్ గిరి ప్రదక్షిణం స్టార్ట్ చేశాము. దగ్గర దగ్గర 9 అవుతోంది. అక్కడికి వెళ్ళేసరికి నా ఫ్రెండ్స్‌లో కొంతమందికి వాళ్ళకి కాళ్ళన్నీ గూడా బొబ్బలొచ్చేసి మేము రాలేని పరిస్థితిలో ఉన్నాము అని చెప్పేసి ర్యాపిడో బుక్ చేశాం. వాళ్ళ దగ్గర మొబైల్స్ లేవు. అన్‌ఫార్చునేట్‌లీ నా దగ్గరున్న మొబైల్‌తో నేనే బుక్ చేశాను ర్యాపిడో. ఆ ర్యాపిడో డ్రైవర్ మేము ఒక చోట ఆగిపోయి ఉన్నాం. ఒక పెట్రోల్ బంక్ దగ్గర బయట నించొనున్నాం. అటువంటి తరుణంలో అతనొచ్చాడో రాలేదో తెలీదు. మాకు రైడ్ చూపిస్తోంది నియర్ బై అని. సరే అని కాల్ చేస్తే అసలు ప్రాపర్‌గా ఆన్సర్ చేయడం లేదు. సరే అని మళ్ళీ కాల్ చేశా. ప్రాపర్‌గా ఆన్సర్ లేదు. మెసేజ్ చేశాను. సార్ మాకు ఇలా మీ లొకేషన్ కనిపిస్తోంది నియర్ బై అని చెప్పేసి అంటే, అతను మేమక్కడ బేసిక్‌గా నేను, నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది. ఇంక అంతే ఉన్నాం. నేనేమనుకున్నానంటే ఆ సిట్యుయేషన్‌లో ఈ అమ్మాయిని పంపించేద్దాం. తిను నడవలేకపోతుంది. నేనక్కడ ఉన్నాను. సరే నేనైతే గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా. అటువంటి సిట్యుయేషన్‌లో అతనేం చేశాడంటే మేమిద్దరం ఉన్నామని చెప్పేసి చూసి, ఇటు చూస్తే రైడ్ క్యాన్సిల్ చేయట్లేదు. అటు చూస్తేనేమో మెసేజ్‌కి సరిగ్గా ప్రాపర్ వేలో ఆన్సర్ చేయట్లేదు. సార్ ఏంటిది మేమిక్కడ వెయిట్ చేస్తున్నాం. ఆల్‌మోస్ట్ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాం. ఒక ర్యాపిడో రైడ్ గురించి మేమింతసేపు వెయిట్ చేయాల్సిన అవసరం ఏంటి? అని చెప్పేసి అడిగితే, అతను దుర్భాషలాడినటువంటి తీరు నాతో ఎంత దరిద్రంగా ఉందంటే అంత దరిద్రంగా ఉంది.
మేము వెయిట్ చేస్తున్నాం. మా అమ్మాయిని నేను బండెక్కిచ్చి పంపించడం కోసం నేను వెయిట్ చేస్తున్నా. అతను మాట్లాడిన తీరు ఏ విధంగా ఉంది అనంటే, మీరిద్దరున్నారు. అది నాకు ప్రాబ్లమ్ అని చెప్పేసి చెప్పాలా. అతనికి అతను ఊహించుకొని, అతను మాట్లాడినటువంటి తీరు కొంచెం గూడా రెస్పాన్సిబిలిటీ లేకుండా, ఆడవాళ్ళు అన్నటువంటి ఆ సభ్యత గూడా లేకుండా, ఎలా పడితే అలా మాట్లాడారు. కొన్ని మాటలు నేను ఇక్కడ ప్రస్తావిస్తా అతను మాట్లాడిన మాటల్లో. మీరు మా స్టేట్‌కొచ్చారు. ఎందుకొచ్చారు? మీకు కామన్ సెన్స్ లేదు. మీరు చదువుకున్నారు. మీకు బుద్ధి లేదు. మీరు అలానే ఉంటారు. మీ తెలుగు వాళ్ళు. ఇదే అతను మాట్లాడిన మాటలు. ఆ రోజు నాకొచ్చిన కోపానికి, ఆ రోజు నాకొచ్చిన బాధకి, నేను గిరి ప్రదక్షిణం మధ్యలోనే ఎంత అసలు ఇటువంటి పుణ్యక్షేత్రాన్ని నేను ఇప్పటివరకు వెళ్ళలేదు, చూడలేదు, దర్శించుకోలేదనిపించింది. భగవంతుడి కోసం వెళ్ళేటప్పుడు మినిమమ్ అంటే అక్కడ సెక్యూరిటీ చక్కగా లేదు. ఆ! చూస్తేనేమో అక్కడ వాళ్ళ ప్రవర్తన చక్కగా లేదు. ఏ ఏ టెంపుల్‌కి వెళ్ళినా ఈవెన్ తిరుపతి వెళ్ళనియండి, శ్రీశైలం వెళ్ళనియండి, షిరిడి వెళ్ళనియండి, ఇటువంటి సిట్యుయేషన్ మాత్రం నేను అప్పటి వరకు ఫీల్ అవ్వలేదు. ఫర్ ద ఫస్ట్ టైమ్ నా ఫ్రెండ్స్ అందరూ గొప్పగా అరుణాచలం అనంటే ఎంత గొప్పగా ఉంటుందో మనం వింటూ ఉన్నాం బయట గూడా. ప్రవచనాల్లో గాని, ప్రవచనాలు చెప్పేటటువంటి మన తెలుగు వాళ్ళు గాని, అసలు చూద్దాం అని చెప్పేసి వెళ్ళా. ఫర్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ టైమ్ నేను అదే వాళ్ళందరికీ చెప్పా. ఇలాంటి పుణ్యక్షేత్రానికి మాత్రం నేను మళ్ళీ రాను అని చెప్పి. మినిమమ్ బాధ్యతాయుతంగా లేనటువంటి ప్రభుత్వం అక్కడ ఆ టెంపుల్‌కి వచ్చేటటువంటి భక్తులని గూడా కనీసం పట్టించుకునేటటువంటి సిట్యుయేషన్స్ గూడా లేవు. వాటర్ గాని, లేదంటే ఆ మార్గ మధ్యంలో ఇంకేదన్నా గాని ఇదేదీ లేదు. మెయిన్‌గా ఒక్కటి మాత్రం చెప్పుకోదగ్గ విషయం. ఎవరైనా ప్రసాదాలు అందజేసే వాళ్ళు ఉంటే మాత్రం అక్కడ తమిళ పీపుల్ వాళ్ళొక్కళ్ళు మాత్రం రెస్పాండ్ అవుతున్నారు అక్కడక్కడ. అదర్‌వైజ్ నిజంగా చెప్పాలంటే ఆ రోడ్లు కానీ, లేదంటే నడిచే దారి కానీ, ఒక పద్ధతి గాని ఇవేవి లేవసలు. ఆ రోడ్లు గూడా అంతే. అసలు ఎటెళ్ళాలో తెలీదు. వాళ్ళందరిని అడుగుతూ వెళ్ళాలి. ఏంటి? ఎక్కడ? ఎటు? రూట్ ఎటు? అని జెప్పేసి. అటువంటి సిట్యుయేషన్స్. అక్కడి నుంచి మళ్ళీ రూమ్ సిట్యుయేషన్‌కెళ్తే రూమ్ తీసుకోవడానికెళ్తే అక్కడ గూడా అదే సిట్యుయేషన్. ఇంకా చెప్పాలి అనంటే ఫుడ్ సెంటర్‌కెళ్తే ఆ ఫుడ్ సెంటర్‌లో మేమేమో ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నాం. వాళ్ళేమో తమిళ్‌లో మాట్లాడుతున్నారు. సో, 1 ఆర్ 2 పీపుల్ ఆర్ ఇంగ్లీష్‌లో అప్రోచ్ అవుతా ఉన్నారనమాట. వాళ్ళైతే నవ్వుతా ఉన్నారు. అట్‌లీస్ట్ మనల్ని జూసి. మొత్తం గిరి ప్రదక్షిణలో నేను చూసిన భక్తులందరూ కూడా తెలుగు వాళ్ళే ఉన్నారక్కడ. లేదా ఫారినర్స్ కొంతవరకు ఉన్నారు. తమిళ వాళ్ళు చాలా తక్కువ మందున్నారు. నాకే అనిపిచ్చింది. మనం ఎంతో విశిష్టత ఉన్నటువంటి టెంపుల్ అని చెప్పేసి పక్క రాష్ట్రాల నుంచి వచ్చి మరి ఇక్కడ ఆటో ఎక్కే విషయంలో గాని, లేదంటే రూమ్‌ల విషయంలో గాని, ఫుడ్ విషయంలో గాని, లేదంటే టెంపుల్ దర్శనం విషయంలో గాని, అరే! కొబ్బరికాయ ఇలా కొట్టేలోపు చేతిలో ఉన్న చిప్ప తీసుకొని పక్కనకెళ్తున్నారయ్యా! మనుషుల్ని అడుగు గూడా పెట్టనివ్వట్లేదు. అటువంటి సిట్యుయేషన్స్ కూడా నేను ఆ రోజు చూసా. ఒక్కటి గూడా ఐ డిడ్న్ట్ ఫీల్ లైక్ కంఫర్టబుల్ అనమాట. ఒక మహిళగానే గాదు అక్కడున్న ప్రతి భక్తులు గూడా అదే ఫీల్ అయ్యారు. ఈ ఈ ఈ ఈ కైండ్ ఆఫ్ బిహేవియర్ మాత్రం ఏ టెంపుల్ సరౌండింగ్స్‌లో ఏ భక్తులు గూడా చూసుండరని చెప్పాలి. సో, ఇవన్నీ గూడా ఇప్పటి వరకు నెట్టుకుంటా వస్తే ఈ రోజు మహిళల మీద అఘాయిత్యాలకొచ్చింది సిట్యుయేషన్. ఇంత సేఫ్టీ మెజర్స్ లేనటువంటి ఏరియాస్‌ని మనం భక్తుడు భక్తులుగా దేవుడున్నారు అని చెప్పేసి కొలుచుకుంటూ వెళ్తున్నాం. దేవుడు నిజంగా నాకనిపించినటువంటి సిట్యుయేషన్ చెప్తున్నాను. ఎవరు ఏమనుకుంటారు అనే దానికన్నా గాని, నాకు అసలు నేను ఈ చూసినటువంటి అన్ని సిట్యుయేషన్స్‌లో భగవంతుడు లోపలున్నారు అని చెప్పేసి మనం నమ్ముకుంటూ ఆయన కోసం ఎన్నో వేల కిలోమీటర్లు, వందల కిలోమీటర్ల దగ్గర నుంచి ఆ టెంపుల్‌ని విజిట్ జేయడానికి వస్తా ఉన్నాం. ఎప్పుడో 1200 ఏళ్ల విశిష్టత ఉన్నటువంటి టెంపుల్ అని చెప్పేసి. ఎప్పుడైతే ఈ మన ప్రవచనకర్తలు ఈ విషయం గురించి ఎక్కువ ప్రస్తావించారో మన తెలుగు స్టేట్స్‌లో అప్పుడే అక్కడ ఆ టెంపుల్‌కి వెళ్ళే వాళ్ళ సంఖ్య చాలా పెరిగిపోయింది. తెలుగు వాళ్ళే చాలా ఎక్కువున్నారు. సో, అటువంటి సిట్యుయేషన్స్‌లో అరే! ఇంత మొత్తంలో ఆదాయం వస్తుంది ఈ టెంపుల్‌కి. ఇంత మొత్తంలో భక్తులొస్తా ఉన్నారు. మరి ఇటువంటి సిట్యుయేషన్‌లో మరి ఈ సేఫ్టీ మెజర్స్ ఏమున్నాయి భక్తులకి? లేదంటే అసలు తాగునీటి బాధ్యత గాని ఇటువంటివి ఏమన్నా తీసుకుందాం అనేటటువంటి యోచన గూడా ప్రభుత్వం అప్పుడు లేదు. ఇక మరి మారితే ఇప్పుడు విజయ్ గారు సీఎంగా అయ్యారు గాబట్టి ఇప్పుడేమన్నా మారాలేమో గాని ఇక చూడాలి. రీసెంట్‌గా గూడా సీఎం అయిన తర్వాత విజయ్ గారు క్యాబినెట్‌కి సంబంధించినటువంటి ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటో లేదా ఆ దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ఆహ్, వ్యక్తి వెళ్లి అక్కడ ఇచ్చేటటువంటి ప్రసాదాల మీద డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ ఎందుకు లేదని క్వెషన్ చేసేదాకా కూడా ఆ టెంపుల్ సోయలేదు.
అటువంటి సిట్యుయేషన్స్ ఉన్నాయి. సో, ఎక్కడికన్నా టెంపుల్‌కి వెళ్ళాలి అంటే నేను అక్కడే ఆ రోజునే నా ఫ్రెండ్స్‌తో గూడా ప్రస్తావించడం జరిగింది. ఇదే అంశాన్ని ఎవరితో అయినా అరుణాచలం అనేటటువంటి విషయం చర్చించినప్పుడు గూడా నేను ప్రస్తావించడం జరిగింది. బట్ ఈరోజు నేను స్క్రీన్ ముందు చెప్పాలనుకుంటున్నాను. నేను ఫేస్ చేసిన సిట్యుయేషన్ నాకు భగవంతుడు ఆ గుడి లోపల ఉన్నా, వెళ్లి నేను ఆ భగవంతుని చూసినా, ఆ భగవంతుని చూసినటువంటి సిట్యుయేషన్ కన్నా గూడా నాకు నేను ఫేస్ చేసినటువంటి ఈ అన్ని సిట్యుయేషన్స్ మాత్రం అసలు నేను ఇంకొకసారి వెళ్ళొద్దు టెంపుల్‌కి అని చెప్పేసి ఫిక్స్ అయ్యా. సో, ఇలా చాలా మంది ఫిక్స్ అయ్యారు. చాలా మంది చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సేఫ్టీ మెజర్స్ లేనప్పుడు భగవంతుడు అనే కాదు, ఎక్కడికి కూడా వెళ్ళడం మనకి సరైంది కాదు అని చెప్పేసి మరొకసారి నేను తెలియజేసుకుంటున్నాను.